జబర్దస్త్, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఇలాంటి వాటితో ఫేమస్ అయ్యి ఇప్పుడు రాజకీయాల్లో ఆయన వైపు తిరుగుతున్నట్టు చేసుకున్న మన కిర్రా కార్పీతో ఉన్నాం అనమాట. అన్నతో మాట్లాడదాం. కార్పీ అన్న నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో చెప్పిన ముందు 2 పదాలు వాటితో చాలా ఫేమస్ అయ్యారు తెలుగు అవును. స్టేట్స్ లో. జబర్దస్త్ లో ఒక 300 చిల్లర స్కిట్లు చేశాను. మంచి టాప్ పొజిషన్ చూశాను. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు, నెల్లూరు చేపల పులుసు రుచి చూపించాను. మంచి కీర్తిని తీసుకొచ్చాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. నీ వాయిస్ తెలుసు తెలుగు రాష్ట్రాలకి, నువ్వు వాయిస్ లో ఎలా చెప్తావో కూడా తెలుసు. అవును. బట్ ఎప్పుడు కూడా ఓపెన్ గా అలానే అన్ని విషయాలు డిస్కస్ చేస్తాను అనుకుంటున్నాను. ఓకే, డన్. ఏంటి రాజకీయాలు 2 years అవుతుందా వచ్చి? అంతేగా, దానికి ముందు కొద్ది నెలలు, ఇప్పుడు దాదాపు 21 నెలలు అయింది గెలిచిన తర్వాత. సో జనాలకి అయితే తెలిసింది టీడీపీ గురించి మాట్లాడుతున్నాడు, వాళ్ళు చేసేది తెలుస్తుంది. అవును. కానీ నీకేం ఉపయోగం వచ్చింది దీనివల్ల ఈ 2 years లో? ఇప్పుడు మనం ఎవరికన్నా ఏదన్నా ఒక వర్క్ చేసాము అనుకో, దాని నుంచి మనకు ఆత్మసంతృప్తి వస్తుందా లేదా? ఇప్పుడు మనం ఎవరికన్నా ఏదన్నా చేసేటప్పుడు, ఒక మంచి వ్యక్తుల గురించి మనం పోరాటం చేసేటప్పుడు మనకు వచ్చేటువంటి సంతృప్తి, సంతోషం, ఆనందం ఉంటుందే ఉండదు. వాటికన్నా మించింది ఇంకోటి ఉండదు. అవన్నీ నేను అనుభవిస్తున్నాను. అది చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక గొప్ప చరిత్ర ఉండేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తి మీద పోరాటం చేసేటప్పుడు అందులో పనిచేసిన సైనికులుగా మేము పొందుతున్న తృప్తి, ఆత్మసంతృప్తి మేము ఎప్పటికీ చెప్పలేము. మా మొహం చూస్తే మీకే అర్థం అవుతుంది. అంతకన్నా అద్భుతం, అంతకన్నా అదృష్టం మరొకరికి రాదు అనేది నేను చెప్పుకుంటున్నాను. కానీ ఈ రోజు ఆర్పీ ఇలా ఉన్నారంటే ఖచ్చితంగా రోజా గారికి థ్యాంక్స్ చెప్తారు మీరు. ఎందుకంటే ఆర్పీ గారు ఇచ్చే ప్రతి స్పీచ్ లో రోజా గారికి ఖచ్చితంగా ఒకరు ఉంటుంది. అంటే నేను ఇచ్చే స్పీచ్లో కాదు, ఆవిడ మాట్లాడే ప్రతి మాటలో కూడా ఆవిడ చేసేటువంటి పనుల్ని ఎండగట్టడంలో నేను ఉంటాను తప్ప ఆవిడని నేను అదే పనిగా టార్గెట్ చేస్తూ మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు మొన్న మ్యాచ్ వచ్చింది, ఇంటర్నేషనల్ క్రికెట్ 2020 మెన్స్ వరల్డ్ కప్ వచ్చింది. వాళ్ళు క్రికెట్ ఆడారా, లేకపోతే మధ్యలో హాకీ కూడా ఆడారా? క్రికెట్ ఆడారు. అవును. అది న్యూజిలాండ్ అయినా, ఇంగ్లాండ్ అయినా, ఐర్లాండ్ అయినా, లేదంటే జింబాబ్వే అయినా, ఏ దేశం అయినా కూడా వాళ్ళు ఇరువురు కూర్చొని మాట్లాడింది, టాస్ వేసుకున్న తర్వాత ఆడింది కూడా ఓన్లీ క్రికెట్ మాత్రమే కదా. కాకపోతే ఫస్ట్ బౌలింగ్, బ్యాటింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఆవిడ ఇంటికి వెళ్ళి నేను భోజనం చేస్తే ఒక సాధారణమైన మనిషిగా, నేను రాజకీయాల్లో లేకుండా, ఆవిడ పెట్టిన భోజనం బాగుంది, మీ ఇల్లు బాగుంది, మీ మనసు బాగుంది అని చెప్పి వచ్చేస్తాను. నాకు మిగతా వాటితో నాకు అనవసరం. ఆ వెనకేంటి ముందేంటి అది ఎక్కడి నుంచి వచ్చిందని. నేను ప్రజాస్వామ్యంలో, ప్రజల చేత ఎన్నుకోబడేటువంటి ప్రజాస్వామ్యంలో నేను ఒక రాజకీయంలోకి దిగిన తర్వాత నేను మాట్లాడిన మాట ఏంటి అంటే, ఆ ఇల్లు ఎక్కడి నుంచి వచ్చింది? అంత సంపాదన లేనప్పుడు ఆ ఇల్లు ఎక్కడి నుంచి వచ్చింది? అంత సంపాదన లేనప్పుడు అంత లగ్జరీ కార్లు ఎక్కడి నుంచి వచ్చాయి? అంత సంపాదన లేనప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎలా పర్యటిస్తున్నాం అని అడుగుతాను. రాజకీయం అంటే ఏంది? ప్రజలు ఓట్లేస్తే, వినండి, రాజ్యాంగబద్ధంగా రాజకీయం అంటే ప్రజలు ఓట్లేస్తే మనం గెలుస్తాం, అంతేనా? ప్రజలు ఓట్లేసి గెలిపించినప్పుడు ప్రజల్ని ఎందుకు మోసం చేస్తున్నావు అని అడగడం తప్పంటావా? ఎందుకు ఆవిడ అన్ని షోలు చేస్తుంది, సినిమాలు చేశారు, సంబంధం లేదా? దానికి కొనుక్కోలేరా ఏది ఆవిడ ఇప్పుడు? మరి అదేనా నేను చెప్పేది. ఎన్ని షోలు, ఎంత కథ. ఈరోజు నగిరిలో ఉండేటువంటి ఇల్లు కావచ్చు, లేదా బినామీల పేర్లు ఉండేటువంటి ఆస్తులు కావచ్చు, ఈరోజు లగ్జరీ లైఫ్ కావచ్చు, చెప్పే అబద్ధాలు కావచ్చు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఈరోజు 3,000 కోట్ల రూపాయలు దాదాపు వైన్స్, గ్రావెల్, ఇసుక, అక్రమాలు, దందాలు, దౌర్జన్యాలు, తిరుమల టికెట్లని టూరిజం పేరుతో అమ్ముకొని 1,000 కోట్ల రూపాయలు అక్రమాస్తులు అన్నదమ్ముల సాక్షిగా బినామీల పేర్లతో ఈరోజు ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? నేను ఎలక్షన్స్ ముందు నుంచి ఈ రోజు వరకు నేను ఆ మాట మీదే ఉన్నా. నాకు అన్ని ఆస్తులు లేవు, నాకు ఎక్కడి నుంచి వచ్చాయి అన్ని ఆస్తులు, మరి చూపించండి అని ఏ రోజైనా నా పేరు చాలాసార్లు మాట్లాడుంటది. పెంచి పోషిస్తున్న ఆర్పీని, టీడీపీ వాళ్ళు ఏదేదో మాట్లాడుంటది కదా. అంటే నా గురించి ఆవిడకి అర్థమైంది కదా. మరి నేను ఒక ఫాల్స్గా మాట్లాడుతున్నప్పుడు నాకు సమాధానం ఇవ్వాలి కదా. నాకు సమాధానం ఇవ్వలేదు అంటే అది నిజమే అనుకుంటారు కదా జనాలు. మరి ఎందుకు ఇవ్వట్లేదు? మరి ఆవిడ గురించి మాట్లాడాల్సిన అవసరం నాకేముంది అంటున్నారు. మరి అదే ప్రజాస్వామ్యంలో ఈరోజు కిర్రా కార్పీ ఆర్కే రోజా గారి మీద మాట్లాడుతున్నావు నువ్వు అంటున్నావు. మరి అదే బీఫామ్ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద 294 సీట్లు
భారతదేశంలోనే అత్యధిక సీట్లు ఉండేటువంటి ఒక ఉమ్మడి రాష్ట్రం అది, తెలుసుగా నీకు? తెలంగాణ, ఆంధ్ర 294 సీట్లు ఉండేటువంటి ఆ రోజుల్లో ఆర్కే రోజా గారిని తీసుకొచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు నగిరి, చంద్రగిరి 2 గిరిలు గిరి గీసుకొని బీఫామ్ ఇచ్చాడు. ఒకానొక సందర్భంలో వాళ్ళ సొంత తమ్ముడిని కూడా పక్కన పెట్టి ఆర్కే రోజా గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. నువ్వు ఓడిపోయావు. పరిస్థితులు ఎప్పుడు ఒకలా ఉండవు. ఓడిపోయిన తర్వాత నీకు నచ్చనప్పుడు ఇంకొక పార్టీలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాల్లో తలదూర్చి ఆ పార్టీ గొప్పతనం చెప్పడంలో తప్పులేదు. ఈ రోజు 2 సార్లు బీఫామ్ ఇచ్చి 2 సార్లు ఎమ్మెల్యేగా సీట్ ఇచ్చి అసెంబ్లీకి వెళ్లుని ఆశీర్వదించినటువంటి ఒక వ్యక్తి గురించి మాట్లాడేటువంటి మాటలు ఎవరైనా అలా మాట్లాడతారా? ఈ రోజు ఒక్క ఓటు లేక ఓడిపోయిన సీటు లేదా ఒక్క శాసనసభ సీటు లేక ఓడిపోయిన ముఖ్యమంత్రి లేడా? అలాంటిది నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్కే రోజా గారిని అదే పనిగా టార్గెట్ చేస్తూ ఎందుకు వాళ్ళ సొంత తమ్ముడు సీటును కూడా ఆవిడకిచ్చి ఎందుకు ఓడిస్తాడని నేను అడుగుతున్నాను. ఎవరైనా ముఖ్యమంత్రి అవ్వాలి అంటే తన కిందటువంటి శాసనసభ్యులు గెలిస్తేనే కదా ఆయన ముఖ్యమంత్రి అవుతారు. ఆయన సొంత శాసనసభ్యత్వంలో ఆయన సొంత కాన్స్టిట్యూషన్ గెలిచినప్పటికీ కూడా పక్కన వాళ్ళు కూడా గెలిస్తేనే కదా. మరి అంత గొప్ప వ్యక్తిని నారా చంద్రబాబు నాయుడు గారిని, అన్ని దశాబ్దాల చరిత్ర ఉన్న వ్యక్తిని, తెలుగుదేశం పార్టీని ఈ రోజుకి కాపాడుకుంటూ వస్తున్నటువంటి ఒక వ్యక్తి శక్తికి సంబంధించినటువంటి 2 సార్లు నీకు బీఫామ్ ఇస్తే ఈ రోజు నువ్వు మాట్లాడే మాటలు అవి కరెక్టా అని నేను అడుగుతున్నా. నేను కరెక్ట్గా మాట్లాడితేనే అంత ఇబ్బందిగా ఉన్నప్పుడు 2 సార్లు బీఫామ్ ఇచ్చి నిలబెట్టినటువంటి వ్యక్తిని ఎంత దారుణంగా, ఎంత వ్యక్తిగత హననంగా వాళ్ళ కుటుంబంలో ఉండే ఆడవాళ్ళ గురించి, నారా బ్రాహ్మణ్ గారి గురించి, భువనేశ్వర్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, నారా లోకేష్ గారి గురించి, బాలకృష్ణ గారి గురించి, పక్క రాష్ట్రాల్లో ఉండే రజనీకాంత్ గారి గురించి ఎంత దారుణంగా మాట్లాడుంటుందో దయచేసి నువ్వు కానీ ప్రజలు కానీ జస్ట్ నేను చెప్పే మాటలు కాదు, యూట్యూబ్ ఓపెన్ చేసి కొడితే విచ్చలవిడిగా వస్తాయి వైరల్ అయినటువంటి వీడియోలు. ఈ రోజు 45,400 ఓట్ల తేడాతో ఎందుకు ఓడిపోయారు? జనాలకు ఆవిడ నచ్చలేదు. వాళ్ళు చెప్తుంది ఇది ఈవీఎం స్కామ్ అని అంటున్నారు. 2019లో కూడా 151 సీట్లు వచ్చినప్పుడు కూడా ఆ ఈవీఎంలే ఉన్నాయి. 2024లో 11 వచ్చినప్పుడు కూడా ఈవీఎంలే ఉన్నాయి. వాటిని మ్యానిపులేట్ చేస్తే, వాటిని ఏదో ఒక విధంగా మార్చేస్తే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తారుగా. నేను ఒకటే చెప్తా, ఎప్పుడైనా నారా చంద్రబాబు నాయుడు గారు ఏ సందర్భంలోనైనా 2019లో 151 సీట్లు వచ్చినాయి, కేవలం ఈవీఎంల వల్లే జగన్మోహన్ రెడ్డి గెలిచాడు అన్న ఒక్క మాట ఎక్కడైనా నువ్వు నాకు వినిపిస్తావా? ఓడిపోయావు, ఎందుకు ఓడిపోయావు విశ్లేషించుకున్నావు, మళ్ళీ తిరిగి గెలుస్తావు, మళ్ళీ గెలిచారంతే. ఒక రాజకీయ నాయకుడికి కానీ, ఒక నాయకుడికి కానీ, ఒక రాజుకు కానీ, ఒక పెద్ద మనిషికి కానీ ఉండాల్సినటువంటి విలువలు ఏంటి అంటే, ఒకసారి మనం ఓడిపోయిన తర్వాత ప్రజలు ఎందుకు మనకి ఓటమిని ఇచ్చారు అని తెలిసిన తర్వాత అందరితో మనం ఓటమి అంటే చచ్చిపోవడం కాదు, తిరిగి గెలవాలి అంటే ఏం చేయాలి అనేది నేర్చుకోవాలి, ఓర్చుకోవాలి, తెలుసుకోవాలి, మళ్ళీ గెలుచుకోవాలి, అంతే తప్ప మనం గెలిచినప్పుడల్లా అన్న అభయం, అన్న గొప్పవాడు, రాజన్న బిడ్డ, అన్న మామూలోడు కాదు అని చెప్పి ఓడిపోయినప్పుడు మాత్రం ఈ విషయం తోయడం అనేది కరెక్ట్ కాదు. ఆ రోజు గెలవడానికి రీజను ఆయన ఒక ఛాన్స్ అని ఉండొచ్చు, లేకపోతే కొత్త ప్రయత్నం కావచ్చు. ఈరోజు ఓడిపోవడానికి ఇచ్చిన ఛాన్స్ కరెక్టే కాదు. ఇతను మళ్ళీ వచ్చాడు అంటే మనకి నోట్లోకి అన్నం వెళ్ళే అవకాశం కూడా లేదు అని అన్నని ఆపారు. ఇప్పుడు వాళ్ళ టైంలో ఉండేటప్పుడు సో ఎలా అయితే కొంతమంది పర్సనాలిటీస్ నోరేసుకొని పడిపోతున్నారు అని చెప్పేసి ఉన్నారు, అలానే ఇప్పుడు మీరు పదవిలోకి వచ్చిన తర్వాత మీరు కానీ సీమరాజా కానీ ఇలానే చేస్తున్నారు అనే వాళ్ళకి ఏం చెప్తారా? మేము ఎప్పుడు శ్రీరెడ్డి కానీ, బోరుగడ్డ అనిల్ కానీ, పంచి ప్రభాకర్ కానీ, పోసాని కృష్ణమురళి కానీ, కొడాలి నాని కానీ, వల్లభనేని వంశీ కానీ, అదేవిధంగా చాలా మంది ఉన్నారు, ఇదే కోల ఆర్కే రోజా కానీ, వీళ్ళందరూ మాట్లాడినటువంటి భాష మాట్లాడామా? అరుపు వేరు, బూతు వేరు. ప్రశ్నించడం, ఎదిరించడం, అడగడం అనేది అగ్రెసివ్కి ఉండాల్సినటువంటి అర్థం. అది ప్రశ్నించడం క్వశ్చన్ మార్కు, అడగడం అనేది ఫుల్ స్టాప్, అంతేనా? మరి నేను కానీ సేమరాజా గారు వాళ్ళ పార్టీకి సంబంధించిన వాడు, ఆయనతో నన్ను కలపొద్దు. ఆయన వైఎస్ఆర్సీపీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి, అన్నను 30 సంవత్సరాల పాటు అతను ఒక నిజంగా చెప్పాలంటే ఇతను సీఎం అవుతాడా లేదా అని డౌట్ ఉండే సందర్భాల్లోనే అతను పిఎం అవుతాడు అని ఎప్పటికీ మనసులో పెట్టుకొని అన్న కోసం రోజుకు ఒక 5 ట్రోల్ చేయడం కాదా ఇది జగన్ గారిని? ఎవరిని మీరు ఇప్పుడు చెప్పే ఏమయ్యా, ఈ రోజు గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు తన కండువ తను వేసుకున్నాడు. ఈ రోజు వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఎంతమంది నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ గెలిచినటువంటి నాయకులు ఎవరైనా కండువా మెల్ల వేసుకొని మాట్లాడుతున్నారా?
ఈ రోజు నాకు సీమరాజా గారు అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది. కొన్ని సందర్భాల్లో ఆయన కలిశాను నేను. మంచి వ్యక్తి. ఆయన ఎప్పుడు అన్నా 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 వీళ్ళందరి వల్ల మా అన్న సున్నా అని కళ్ళల్లో నీళ్ళు పెట్టుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆయన రోజు ఉదయాన్నే స్నానం చేసి, మీరు ఇంకోటి చూడండి, వాళ్ళల్లో ఏ ఒక్క నాయకుడైనా బొట్టు పెట్టుకుంటాడా? ఒక్క నాయకుడిని చూపించండి మీరు. ఆయన ఉదయాన్నే స్నానం చేసి బట్టలు నీట్గా వేసుకొని కండువని నీట్గా దాటి పెట్టుకొని ఈడ బొట్టు పెట్టుకొని నమస్కారం ప్రజలారా. వాళ్ళ ఏ ఒక్క వ్యక్తి అయినా, ఏ నాయకుడైనా, వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎవరైనా ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ప్రజల్ని గౌరవించారా? సరే, ప్రజల్ని గౌరవించలేదు కాబట్టి ఓడిపోయారు. ఆ ఒక్క వ్యక్తులు నాకు నచ్చింది ఏంటంటే, నమస్కారం ప్రజలారా అంటాడు. ఎంత గొప్ప విషయం అది. ఆ వ్యక్తి ఈరోజు వాళ్ళ అన్నని సీఎం అవుతాడో లేదో ప్రజలు ఆలోచిస్తుంటే పిఎం అవుతాడో అని నమ్మిన వ్యక్తి అండి అతను. కథానాయకుడు సినిమా చూసారా మీరు? రజనీకాంత్ గారిని నువ్వు ఖచ్చితంగా గొప్ప నటుడు అవుతావని జగపతి బాబు గారు చెప్తారు. ఈ రోజు అదే జగపతి బాబు గారి క్యారెక్టర్ లో సీమరాజా గారు ఉన్నారు. రజనీకాంత్ గారి క్యారెక్టర్ లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఖచ్చితంగా ఈ రోజు నువ్వు నా నచ్చొచ్చినప్పుడు బాబు నువ్వు అయిపోతావు బాబు. కాదు, ఇదంతా ఓకే గానీ రేపు పొద్దున్న మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్స్ లో వాళ్ళే వస్తారని అంటున్నారు కదా. అప్పుడు మీ పరిస్థితి, సీమరాజా పరిస్థితి, వీళ్ళందరి పరిస్థితి ఎవరు చెప్పారు? వాళ్ళు చెప్పారా? వాళ్ళు చాలా చెప్తారు. లడ్డూలో నెయ్యిలో కల్తీ జరగలేదని వాళ్ళే చెప్తారు. మద్యంలో కల్తీ జరగలేదని వాళ్ళే చెప్తారు. ఇసుక గ్రావెల్ మేము ఎత్తలేదని వాళ్ళే చెప్తారు. వాళ్ళే చెప్తారు, వాళ్ళే చెప్పుకుంటారు, వాళ్ళ గురించి వాళ్ళే చెప్పుకుంటారు. నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, 100% జీవితంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అసెంబ్లీకి వస్తాడేమో, అసెంబ్లీకే రావట్లేదు, అసెంబ్లీకి వస్తాడేమో, యలంక ప్యాలెస్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వస్తాడేమో, కానీ జీవితంలో సీఎంగా గెలవడు. ఈ పాయింట్ రాసి పెట్టుకోండి. నేను చెప్తాను, 2 పార్టీలు ఉన్నాయి. భారతదేశ గడ్డ మీద ప్రతి రాష్ట్రంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి. ఓడిపోయిన ప్రతి వ్యక్తి తిరిగి మళ్ళీ గెలుస్తాడు. అది చాలా సర్వసహజం అని మీరు అనొచ్చు, జనాలు కూడా అనుకోవచ్చు. కానీ ఇతను గెలవడు. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ భారతదేశ గడ్డ మీద రకరకాల డిఎంకే, అన్నా డిఎంకే, శివసేన, ఎన్నో పార్టీలు ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ పార్టీ ఉన్నాయా? ఐఎన్సీ, కాంగ్రెస్ పార్టీ, ఇన్ని ఉన్నాయి కదా. ఏ పార్టీలో ఏ వ్యక్తులు, ముఖ్యమంత్రి అభ్యర్థులు కానీ, శాసనసభ్య అభ్యర్థులు కానీ ఎవరైనా ఓడిపోయిన తర్వాత, డిజాస్టర్ గా ఓడిపోయిన తర్వాత, పూర్తి స్థాయిలో కింద పడిపోయిన తర్వాత వాళ్ళు చేసేటువంటి మొదటి పని, ఎందుకు ఇలా జరిగింది, మనం ఏమైనా భజన విన్నామా అంటే చుట్టుపక్కల వాళ్ళు చెప్పే భజన మాటలు విని మనం మోసపోయినామా, లేకపోతే మనం గ్రౌండ్ వర్క్ చేయలేదా, లేదంటే మనం చెప్పిన మాటలు ఇంకొకలా వెళ్ళాయా, లేకపోతే మనం ఒకటి నమ్ముకుంటే ఇంకొకటి జరిగిందా, మనం ఇంతకు ముందు మన అనుభవంలో ఇలాంటిది ఎప్పుడు ఎదురవ్వలేదే, కాబట్టి సరికొత్త అనుభవం మనకు ఎదురైంది, కాబట్టి ఇంకొకలా మనం ముందుకెళ్ళాలని 100% ఏడ్చుకునేది మాత్రం ఇంట్లో ఉంటది, ఓదార్చుకునేది మాత్రం ఇంట్లో ఉంటది. ఖచ్చితంగా విశ్లేషణ మాత్రం ఒక మీటింగ్ లోనో, ఒక సభలోనో, ఒక సమావేశంలోనో, ఒక సమీక్షలో ఉంటది. ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆయన నవరత్నాలు అమలు చేశారు కదా. ఏ నవరత్నాలు? జగన్మోహన్ రెడ్డి ఉన్న రోజున నవరత్నాలు అమలు చేశారు కదా. ఎంతవరకు ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా కొంచెం బాగానే డెవలప్ చేశారు కదా. ఎందుకు మీరు అందరు కలిసి ఆయన్ని అస్సలు ఏం చేయలేదు ఎందుకు? నేనేమన్నా మా కుటుంబంలో ఉండి నువ్వు పెద్ద మనిషి కాదన్నానా, లేదంటే మా ఇంట్లో ఆయన బైక్ కొట్టుకుంటే ఆయనకి నేను డబ్బులు లేదా? ప్రజల స్వామి, మరి నవరత్నాలు అని నువ్వు అంటున్నావు. ఆయన చేసిన కొన్ని చేష్టాల వల్ల నవరత్న ఆయన చూసావా, దాన్ని వేసుకుని గబగబ కొట్టుకున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఎదురైంది. రవణరత్న ఆయన తెలుసా? అది గొప్పగా పనిచేసింది అక్కడ. మరి ఈరోజు నవరత్నాలు అంటున్నావు, ఈరోజు రోడ్లు ఎట్టపోయినాయి, పిల్లకాయలకి గంజాయి ఎందుకు అలవాటు చేశాడు, నేను పింఛన్లు టెన్షన్గా ఒకేసారి మొత్తం ఇచ్చేస్తానన్నాడు, 200, 250 పెంచుకుంటా పోయినాడు, లాస్ట్లో ఆపేశాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను, నేను రాగానే మొదటి చేసే పని ఏంటంటే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను. అవును, ఇప్పుడు మీ గవర్నమెంట్ ఉంది కదా, ఇప్పుడు లిక్కర్ పాలసీలో జోగి రమేష్ గారిని పట్టించినప్పుడు మొత్తాన్ని ఏం జరిగిందో చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఒకటే, ఏదైనా ఒక ఛార్జ్ షీట్ ఉంటది, ఒక ఇన్వెస్టిగేషన్ ఉంటది, పూర్తి ఆధారాలు ఉంటాయి. మన ఇంట్లో ఎవరో దొంగతనం చేసేసారు అని సీసీ కెమెరా పెట్టుకొని చేసే పనులు కాదు అవి. కోర్టు అంటే దానికి ఒక రాజ్యాంగబద్ధంగా ఉంటుంది, దానికి సాక్షులు కావాలి, దానికి ఛార్జ్ షీట్ ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ టీం ఉంటుంది, దానికి ప్రూవ్ అవ్వాలి. ఇప్పుడు ఒకేసారి అవ్వవు కదా కేసులన్నీ, నిదానంగా మొత్తం అందరూ జైల్లోకి వెళ్తారు. వాళ్ళు జైల్లో ఒకరినొకరు పలకరించుకుంటారు, అక్కడే ఉంటారు, హై బాయిలు చెప్పుకుంటారు, అందరూ ఒకరు కోడిగుడ్డు తీసుకుని ఒకరు పెట్టుకుంటారు. అసలు ఒరిజినల్గా చెప్పాలంటే అసెంబ్లీలో ఉన్నటువంటి సగం మంది, వాళ్ళు గెలిచినప్పుడు అసెంబ్లీలో ఉన్నటువంటి సగం మంది పైన వాళ్ళు అందరూ కూడా జైల్లో పరిచయం చేసుకుంటారు. మళ్ళీ హాయ్ హాయ్ హాయ్, నీ సెల్ ఎంత, నా సెల్ ఎంత, నువ్వు టోకెన్ వచ్చిందా లేదా భోజనానికి అని చెప్పుకుంటారు. అది జోగి రమేష్ అయినా,
లేకపోతే పేర్ని నాని అయినా, కొడాలి నాని అయినా, లేకపోతే కాకాని గోవర్ధన్ రెడ్డి అయినా, ఎవరైనా కూడా అనిల్ కుమార్ యాదవ్ అయినా అక్రమ క్వార్జీల తవ్వకాలు ఉన్నాయి. అవునా? సీఎం రమేష్ డిస్టిలరీస్ కంపెనీస్ని క్రియేట్ చేసి అక్రమంగా మద్యాన్ని అమ్ముతూ దొరికినటువంటి పరిస్థితి. అందరికి శిక్ష పడుతుంది. ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదు. ఎందుకంటే త్రిపుల్ గారిని తీసుకెళ్లి లోపల పెట్టి వ్యక్తిగత కక్షతో పోలీస్ డిపార్ట్మెంట్ అడ్డు పెట్టుకుని కొట్టించేటువంటి పరిస్థితి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకురారు. ఆ విషయాన్ని ఆయన ఒప్పుకోడు. అవునా? ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే తోటా చంద్రయ్య, నన్నం సుబ్బయ్య, డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, చిన్న కుర్రాడు, అమర్నాథ్ గౌడ్, వీళ్ళందరినీ కూడా పట్టపగలు చంపి కొంతమందిని డోర్ డెలివరీ చేశారు, కొంతమందిని పెట్రోల్ పోసి కాల్ చేశారు. ఒక వ్యక్తి ఎన్టీ రామారావు గారి అభిమాని అయ్యి ఆయన ఇంటి ముందు ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకుంటే ఆ ఊరి మొత్తాన్ని ఇతను పూర్తి స్థాయిలో మార్చేసే విధంగా ఉన్నాడు. ఆ ఊరంతా ఆయన్ని చూస్తే ఆయనకే ఇష్టపడి వైఎస్ఆర్సీపీ కింద పడిపోతుందని ఆయన్ని ఒక భోగి పండుగ నాడు మిట్ట మధ్యాహ్నం అనుకుంటాను నాకు తెలిసి కంఠం మీద కత్తి పెట్టి జగన్మోహన్ రెడ్డి అంటే వదిలేస్తామంటే నేను అన్నం నా కంఠంలో ప్రాణం పోయినా నేను చెప్పేది చంద్రబాబు అని చేయకొడితే కంఠం కసితేరా కోసి అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి దొండగులు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. సరే పోనీ ఇది కరెక్టా కాదని నువ్వు అనుకుంటే అదే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి సోదరులు మాచర్ల నియోజకవర్గంలో మొన్న ఈవీఎం మిషన్ని ఓడిపోతున్నాము అని తెలిసినప్పుడు ఈవీఎం మిషన్ని ఎలా పగలగొట్టారో అక్కడ ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాలు చూస్తే అర్థమైపోతుంది. ఎంత కిరాతకంగా పరిపాలించారో, ఎంత కిరాతకంగా ప్రాణాలు తీశారనేది మీకే అర్థమైపోద్ది. అది ఆపడానికి వచ్చినటువంటి టీడీపీ హార్డ్ కోర్ వ్యక్తి ఒక పెద్ద ఆయన వెళ్తే అతన్ని కొట్టబోయి చంపబోయారు. మళ్ళీ బయటకు వచ్చి ఒక దళిత మహిళని గాయపరిచినటువంటి పరిస్థితి కూడా జరిగింది. ఇదంతా చూసింది, ఎంత సాక్ష్యాధారాలు చూసిన తర్వాత కూడా వాళ్ళ పరిపాలన ఎలా ఉండుంటుంది అనేది నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లే. ఇలా ప్రతి ఒక్కరూ ప్రతి కేసులో కూడా నిందితులుగా ఉన్నారు వాళ్ళు. అంటే రానున్న 30 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి వస్తాడు, మనమే గెలుస్తాం అని విచ్చలవిడిగా వాళ్ళు సాక్ష్యాలు తారుమారు చేయాలనే ఆలోచన కూడా లేదు వాళ్ళకి. చేయకూడదు, నేను సమర్థించడం లే. వచ్చేది మనమే కదా, మళ్ళీ ఫైళ్ళన్నీ మన చేతుల్లోనే ఉంటాయి. మళ్ళీ టు బి కంటిన్యూడ్, మళ్ళీ ముందుకు వెళ్ళిపోతాం. తర్వాతి భాగం ఇంకా అంతరాయం లేకుండా మళ్ళీ మనమే వస్తాం అనేటువంటి ఉద్దేశంతో జరిగినటువంటి కాదు. మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవిలో ఉన్నప్పుడు ఇవన్నీ జరిగాయని ఏదైతే ఈ ప్రతిపక్షాలు ఉన్న టీడీపీ ఇవన్నీ నోరెత్తాయో, డాక్టర్ సుధాకర్ కానీ, డోర్ డెలివరీ కానీ, పిల్లల గురించి కానీ, వీటన్నిటి గురించి మరి ఇప్పుడు ఎందుకు మీరు ఫైట్ చేయట్లేదు? అవే దాని సాక్ష్యాధారాలతో ఎందుకు టీడీపీ అలయన్స్ గవర్నమెంట్ ఎందుకు ఫైట్ చేయట్లేదు? ఇప్పుడు సాక్ష్యాధారాలు అంటున్నారు. తోటా చంద్రయ్య గారిని చంపిన వ్యక్తులు బయటకు వచ్చారు, వాళ్ళ మీద ఇప్పుడు కేసు ఫైల్ అయింది, మళ్ళీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ ఎమ్మెల్సీ అనంతబాబు అంటే నేనేమంటానంటే ప్రతిదీ వెంటనే అయిపోవు కదా, వాటన్నిటి మీద ఇన్వెస్టిగేషన్ మళ్ళీ రీఓపెన్ చేస్తారు, మళ్ళీ ముందుకెళ్తుంది, ఏం జరిగిందో తెలుసుకుంటారు. ఇవన్నీ కరెక్టే. మీరు గమనించారా లేదా? ఎమ్మెల్సీ అనంతబాబు కానీ, వాళ్ళ సామాజిక వర్గం కానీ, లేదంటే అమర్నాథ్ గౌడ్ విషయంలో కావచ్చు, తోటా చంద్ర విషయంలో కావచ్చు, ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా మేము ఇవి చెయ్యలేదు అంతేనా, మేము ఇవి చెయ్యలేదు, వీటికి మాకు సంబంధం లేదు అని ఒక్కరైనా వచ్చి ఉద్దేశపూర్వకంగా చెప్పారా? తప్పించుకునే ప్రయత్నం వేరు, మాది తప్పు కాదు అని గట్టిగా అరిచే ప్రయత్నం వేరు. ఆ రెండో ప్రయత్నం వాళ్ళు ఎప్పుడు చేయలేదు అంటే వాళ్ళు తప్పు చేసినట్టే. ఇప్పుడు గోరంట్ల మాధవ్ ఉన్నాడు, హిందూపురం ఎంపీగా పనిచేశాడు. అంతకుముందు ఆయన సర్కిల్ ఇన్స్పెక్టర్, తెలుసు కదా నీకు, సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేశాడు. జగన్మోహన్ రెడ్డి అతనికి హిందూపురం ఎంపీగా ఇచ్చాడు, అతను గెలిచాడు, లోక్సభలోకి అడుగు పెట్టాడు. ఆయన ఒక వీడియోలో నగ్నంగా ఏదో ఒక మహిళతో మాట్లాడుతున్నాగా, మరి ఎట్లా బయటకు వచ్చిందో తెలియదు కానీ ఆ విచ్చలవిడితనం అనేది ఎప్పుడైనా కూడా బయటకు వచ్చేస్తాడు. చూశాడు. అతను ఈరోజు ఏ పొజిషన్లో ఉన్నాడు? ఎవరైనా ఏం చేయాలి? అలాంటి వ్యక్తులు నగ్నంగా ఒక మహిళతో అలా మాట్లాడుతూ వీడియో బయటకు వచ్చినప్పుడు అది పార్టీకి డ్యామేజ్ అవుతుంది, ఇమేజ్ మొత్తం పోగొడుతుంది. ఇలాంటి వ్యక్తులు మనం సస్పెన్షన్ చేయాలి, ఇలాంటి వ్యక్తులు మనం పారద్రోలాలి, పక్కన పెట్టాలనుకోవాలి ఎవరైనా. ఈ రోజుకి గోరంట్ల మాధవ్ రాష్ట్ర అధికార ప్రతినిధి, వైఎస్ఆర్సీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్. మరి అలాంటప్పుడు బిఆర్ నాయుడు గారిని కూడా చేయలేదు కదా. బిఆర్ నాయుడు గారిది ప్రూవ్ అయిందా? బిఆర్ నాయుడు గారి విషయంలో నువ్వు పూర్తిగా గమనించినట్లయితే నేను ఒక వీడియో చేశాను. నువ్వు కావంటే చాట్ జీటీపీలోకి వెళ్ళినా గ్రోకు సంబంధించినటువంటి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోకి వెళ్ళినా రకరకాల సంబంధించినటువంటి యాప్ల్లోకి వెళ్ళి నువ్వు చెక్ చేసినా కూడా అది పూర్తి స్థాయి డీప్ ఫేక్ వీడియో. అది కరెక్ట్ కాదు అంటే నేనే ఒప్పుకునే వ్యక్తిత్వం నాది. ఎందుకు బిఆర్ నాయుడు గారిని ఎందుకు అంత స్ట్రెస్ చేయాలి? బిఆర్ నాయుడు గారి మీద ఎందుకు అంత నిఘా పెట్టాలి? చంద్రబాబు నాయుడు గారు ఎవరిని తప్పు చేసినా క్షమించేటువంటి హృదయం చంద్రబాబు నాయుడు గారికి లేదు. అలా అని పార్టీ కోసం ప్రజల కోసం కష్టపడితే పక్కన పడేసేటువంటి హృదయం కూడా ఆయనకి ఉండదు. ఎందుకు? తిరుమల లడ్డు పరకామణి మనం హుండీలు వేస్తామా? బంగారం వేస్తామా? కొంతమంది చెక్కులు వేస్తారా? కొంతమంది డబ్బులు వేస్తారా? రకరకాలుగా వాళ్ళు దేవుడికి కానుకలు ఇస్తారా? మీరు ఇప్పుడు అన్నది ఓకే, కానీ ఇక్కడ మీ ప్రభుత్వం లేనప్పుడు మీరు చెప్పిందండి తిరుపతి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పారు. అవును, ఓకే. కానీ సిట్ రిపోర్ట్ ప్రకారం అందులో అసలు నెయ్యే కాదని చెప్పారు. అవును, అగ్రీ విత్ దట్. అవును. బట్ యానిమల్ ఫ్యాట్ అనేది అది చాలా మనోభావాలకు చెందింది కదా. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కూడా అదే అంటుంది కదా, అసలు యానిమల్ ఫ్యాట్ లేదు కానీ మా మీద అదే నిందేశారని చెప్తున్నారు. ఇక్కడ సినిమా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ తిరుమల నెయ్యి వివాదాన్ని రెండు రకాలుగా చూద్దాం. ఫస్ట్ హాఫ్ లో సిట్కి అంటే సిబిఐ సిట్ ఇచ్చినటువంటి ఇన్వెస్టిగేషన్ లో ఛార్జ్ షీట్ ఏదైతే 600 పేజీలు ఉన్నాయో 600 పేజీలని సుప్రీంకోర్టుకి ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు విడుదల చేసింది. అంటే అక్కడి నుంచి వచ్చినటువంటి ప్రకటన ఏంటి అంటే ఆ నెయ్యి ఏదైతే ఉందో పాల పదార్థం 0.1% కూడా వాడకుండా అత్యంత విషపూరితమైనటువంటి రసాయనాలతో కూడినటువంటి నెయ్యిని తయారు చేసి 20 కోట్ల లడ్డూలు జనాలకి పంచారు. ఓకేనా? 250 కోట్ల రూపాయలు దాదాపు అంతకు మించి కూడా డబ్బులు వసూలు చేసి లోపల పెట్టుకున్నారు. 68 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా చేసి 20 కోట్ల లడ్డూలు తయారు చేసి 250 కోట్ల రూపాయలు లూటీ చేశారు అనేది ఇది వాస్తవం. లాక్టిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్ ఎస్టర్, తర్వాత మోనోగ్లిజరైడ్స్, లప్సా బాత్రూమ్ కుండీల్లో తెలుసు కదా నీకు, దాంట్లో మనం కొన్ని వాడతాం క్లీన్ చేయడానికి, దాంట్లో వాడేటువంటి లప్సా అనేటువంటి ఒక విషపూరితమైనటువంటి రసాయనాన్ని కూడా అందులో కలిపారు అన్న విషయం కూడా బయటకు వచ్చింది. ఇవన్నీ కూడా నువ్వు గూగుల్లో కాదు, నువ్వు చాట్‌జీపీటీలో కాదు, ఎక్కడైనా కొట్టి చూడు. నెయ్యిలా ఉండాలంటే ఒకటి, నెయ్యిలా గడ్డ కట్టాలంటే ఒకటి, నెయ్యిలా వాసన రావాలంటే ఒకటి. అంటే నెయ్యి లాంటి నెయ్యిని తయారు చేసే విధానంలో పూర్తి స్థాయిలో రసాయనాలు పూర్తి స్థాయిలో కలిపారు. లాక్టిక్ యాసిడ్, మోనోగ్లిజరైడ్స్, ఇవన్నీ చాలా చిత్ర విచిత్రమైన రసాయనాలు. ఇవి ఇళ్లలో కూడా సరదాగా కూడా పెట్టుకోరు. చిన్న పిల్లలు ఏమన్నా తాగుతారేమో, చేత్తో టచ్ చేసి వాసన పీల్చుకుంటారేమో. అలాంటి రసాయనాలని కలిపారు, పాల పదార్థం లేనటువంటి లడ్డూలు తయారు చేశారు అని ఫస్ట్ హాఫ్ లో వచ్చిందా లేదా? దీనికి సమాధానం చెప్పు. వచ్చింది కదా. ఇది నెంబర్ 1 ఫస్ట్ హాఫ్. అంటే ఏదైతే మాట్లాడినారో అందులో నెయ్యి అయితే లేదు. ముందు నుంచి చెప్పాల్సింది నెయ్యి లేదని చెప్పాలి కానీ దానిలో యానిమల్ ఫ్యాట్ ఉందని ఎందుకు ప్రమోట్ చేయాలి? నేను చెప్పేది ఒకటే. ఇప్పుడు ఏదైతే మనం చెప్పినామో సెకండ్ హాఫ్ వద్దాం. అందులో ఆ ఎన్డీడీబీలో పనిచేసేటువంటి కొంతమంది వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి తొత్తులు A36 వరకు ఉన్నారు దీంట్లో. A34, A35, A36 వరకు ఉన్నారు దీంట్లో అక్యూజ్డ్. అక్కడ చేసినటువంటి కొన్ని టెస్టుల్లో తక్కువ మోతాదుల్లో ఉండేటువంటి టెస్టులు చేశారు. అర్థమవుతుందా? ఈ నెయ్యిలో ఖచ్చితంగా యానిమల్ ఫ్యాట్ కలిసేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి టెస్టులు వేరు, దానికి సంబంధించినటువంటి విధానం వేరు. అర్థమవుతుంది నేను చెప్పింది నీకు. మరి నేను చిన్న ఉదాహరణ అడుగుతున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఇబ్బందుల్ని, ఎన్నో కష్టాలని, ఎన్నో కన్నీళ్ళని కడుపులో పెట్టుకొచ్చినటువంటి వ్యక్తి, కడుపులో పెట్టుకొని వచ్చినటువంటి వ్యక్తి, అవునా కదా? ఎన్నో కన్నీళ్లు, ఎన్నో కష్టాలు. నారావారిపల్లి నుంచి సాధారణమైన కుటుంబం నుంచి వచ్చి ఈరోజు అసాధారణమైన స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తి, పడిపోతున్న తెలుగుదేశం పార్టీని నిలబెట్టినటువంటి వ్యక్తి, అవునా కదా? ఏ రోజు ఎవరు ఎన్ని తరనన్నా కూడా, ఎన్ని దారుణంగా తిట్టినా కూడా తిరిగి అలాంటి భాష వాడనటువంటి వ్యక్తి, అలాంటి ఉద్దేశాలని వాళ్ళ మీద ప్రవర్తించినటువంటి ఒక వ్యక్తి
ఒక్కసారిగా ఇలాంటి మాట మాట్లాడినాడు అంటే ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి. రానున్న రోజుల్లో ఇది ఇంతటితో ఫస్ట్ హాఫ్ లో వచ్చినటువంటి ఛార్జ్ షీట్ లో వచ్చినటువంటి చరిత్ర ఇది. ఇది ఇంతటితో అయిపోలేదు. నేను ఒక మాట చెప్తున్నా, కేసు ఫైల్ అయింది, కేసు ఫైనల్ అవ్వలేదు. ఇప్పుడు కేవలం కోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు ఇది లేదు, ఇవి మాత్రమే ఉన్నాయి కాబట్టి వీళ్ళకి కేసు ఇలా చేస్తున్నాం ఏమైనా వచ్చిందే? అసలు అంతెందుకండి, ఇప్పటి వరకు వచ్చినటువంటి ఏదైతే బోలే బాబా డైరీ ఉందో, లేకపోతే వైష్ణవి డైరీ ఉందో, ఎవరైతే ఈ నెయ్యి లాంటి నెయ్యిని తయారు చేసి పంపించారో, మరి ఇది ఓకే అయిపోయింది కదా, నేను చెప్పింది ఇప్పుడు అది బయటకు వచ్చేసింది కదా, మరి వాళ్ళకి వెంటనే శిక్షలు పడిపోవాలి కదా. ఎందుకు పడలేదు? ఇంకా ఇన్వెస్టిగేషన్ ఉంది, ఇంకా ఛార్జ్ షీట్ ఉంది, పూర్తి స్థాయి విచారణ ఉంది, పూర్తి స్థాయి కోర్టుకి వివరణ ఉంది, వాటికి సాక్ష్యాలు ఉన్నాయి, సాక్ష్య ఆధారాలు ఉన్నాయి. ఇవన్నీ ఫైనల్ అవ్వాలి కదా. మీరు తెలియకుండానే సెకండ్ హాఫ్ సినిమా మొత్తాన్ని ఆపేసి ఫస్ట్ హాఫ్ సినిమా అయిపోయిందంటే వాళ్ళు శిక్షలు అనిపించాలిగా. ఇప్పుడు చేసిన పాపాలకే, ఇప్పుడు చేసినటువంటి చట్ట విరుద్ధమైన పనులకే వాళ్ళు ఎప్పుడు వస్తారో కూడా తెలియదు. తెలుసా నీకు? ఒకటి భక్తుల మనోభావాలు, హిందువుల మనోభావాలు, దీనితో పాటు ఒక మత మనోభావాలు. ఏ మతమైనా పర్లేదు, అది క్రిస్టియానిటీ అయినా ముస్లిం అయినా. మరి ఎందుకు మీ ప్రభుత్వం ఇప్పుడు ఆయన్ని క్రిస్టియానిటీ, అవును ఆయన బాప్టిజం తీసుకున్నారు, కానీ దాన్ని ఎందుకు హైలైట్ చేస్తున్నారు? ఎవరు? ఇప్పుడున్న ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన టీడీపీ అలయన్స్ గవర్నమెంట్, అక్కడ ఉన్న కార్యకర్తలు కానీ ప్రతిదీ ఈయన బాప్టిజం తీసుకుని ఉండొచ్చు, కానీ దానికి దేనికి ఏం సంబంధం? ఎందుకు అలా? ఆయన చెప్పారు కదా హ్యుమానిటీ నాది చెప్పారు. అవునా, ఇప్పుడు హ్యుమానిటీ అంటున్నావు నువ్వు. మరి ఇదే తిరుమల లడ్డు కల్తీ గత కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆ గుడి ఉంది, ఉందా? కొన్ని వేల సంవత్సరాల నుంచి మన ముందు తరం, దాని ముందు తరం, దాని ముందు తరం, దాని ముందు తరం వాళ్ళకు కూడా ఇది ఎప్పుడు కట్టారో ఈ మహానుభావుడు గుడి అనుకోని ఉంటారు కదా. గతంలో ఎప్పుడు జరగని విధంగా మొట్టమొదటిసారి ఇతర పరిపాలనలో ఎందుకు జరిగింది? ఒకటో పాయింట్, పైన పరకామణి ఉంటుంది, ఆ పరకామణిలో ఉండేటువంటి డబ్బుల్ని చోరీ చేసి సొంత ఖర్చుల కోసం ఎందుకు వాడుకున్నాడు? పైన అన్నదానాన్ని ఎందుకు నాశనకం చేశాడు? పైన భక్తులని సర్వదర్శనాల కోసం కంపార్ట్మెంట్లు వెళ్ళే వాళ్ళకి ఫ్యానులు లేకుండా, పొంగల్ లేకుండా, దద్దోజనం లేకుండా, మజ్జిగ లేకుండా, పాలు లేకుండా, కనీసం నీళ్లు లేకుండా కన్నీళ్లు పెట్టించినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అన్నదానంలో అన్నం ఎందుకు ఉడికేది కాదు, సాంబార్ ఎందుకు వాసన వచ్చేది? పూజారులు ఎందుకు బ్లాక్మెయిల్ చేసి గోవింద నామానాలతో పాటు ఓంకార నాదాలని ఎందుకు ఆపించేశాడు? కేవలం పులి వచ్చిందన్న ఒక భయాన్ని భయపెట్టి కర్ర ఇచ్చి కర్ర మీద తన ఫోటో వేసుకొని డబ్బులు ఎందుకు గడించాడు? వీడికి నువ్వు సమాధానం చెప్పగలవా? పైన ఎందుకు వ్యాపారాలు చేశాడు? పైన ఎందుకు రౌడీ రాజకీయాలు చేశాడు? పైన ఇంతకు ముందు ఒకటి గుర్తుపెట్టుకో, ఇది ఒక ఊరికి సంబంధించిందంటే, ఒక ఊరికి సంబంధించినటువంటి సమస్యలకో, ఆ ఊర్లో నీ బంధువులు, నీ రిలేటివ్స్, నీ రక్త సంబంధికులు, నువ్వు డబ్బులు ఇచ్చుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఎందుకంటే ఆ ఊర్లో నువ్వు కొన్ని దశాబ్దాల నుంచి ఉన్నావు కాబట్టి. ఇది ఊరు కాదు, జిల్లా కాదు, రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచం. ప్రపంచ వ్యాప్తంగా వచ్చేటువంటి హిందువులు, కలియుగ దైవాన్ని నమ్మేటువంటి, ఆ ప్రేమించేటువంటి భక్తులు అందరూ ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు నేను అడుగుతున్నా ఈరోజు. ఇదొక్కటి చెప్పు, ఎందుకు జరిగింది? ఇది అన్యమత ప్రచారాన్ని పైన ఎందుకు విస్తృతం చేశావు? తిరుమల దేవస్థానానికి సంబంధించి వేల సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు అన్య మతస్థులు ఎవ్వరూ కూడా అక్కడ అధికారులుగా పనిచేయలేదు. అక్కడ ఏ ఇంపార్టెన్స్ కి సంబంధించిన ఉద్యోగాల్లో కూడా లేరు, ఏ ఇంపార్టెంట్ ఉద్యోగాల్లో కూడా లేరు. ఇది రూల్. ఇది మొట్టమొదటిసారి వైవి సుబ్బారెడ్డి, వామన కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? వీళ్ళందరినీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? రెండు రకాలు. ఒకటి, నేను ఈ సెక్షన్ ఇస్తున్నాను, ఇందులో సంపాదించుకోండి, సంపాదించుకుంటూనే హిందూ మతాన్ని దెబ్బగొట్టండి, దాని పవిత్రతను తగ్గించండి. పవిత్రతను తగ్గిస్తే ఏమవుతుంది? దాని మీద ఉండేటువంటి శ్రద్ధ పోద్ది మనకి. ఓరే దేశం నుంచి వచ్చినామే, అంత దూరం నుంచి లక్షలు ఖర్చు పెట్టుకొని ఇక్కడికి వస్తే ఇలా ఉందే, ఇది ఇంకెవరన్నా వస్తారేమో వాళ్ళకి చెప్పేస్తామంటారు. క్రమంగా ఏమవుతుంది? ఇది ఒకరికొకరు చెప్పుకొని ఒక సైక్లిక్ చైన్ లాగా ఎవరికాళ్ళు చెప్పుకుంటూ ఆడిపోతే కావాలనే కంపార్ట్మెంట్లో 2 రోజులు పెట్టడం, సర్వదర్శనాల్లో నీళ్లు లేకుండా చేయడం, కింద నుంచి నడుచుకొచ్చే వాళ్ళకి పులి భయం పెట్టడం, పైన వస్తే వ్యాపారాలు, పైన ఎవరన్నా ప్రశ్నిస్తే ఒక కొట్టం ఉంటుంది పైన. నా తెలిసి చెప్తున్నాను నేను, కొట్టేవాళ్ళు. ఎప్పుడూ జరగని విధంగా మొట్టమొదటిసారి వేల సంవత్సరాల్లో లేని విధంగా జరిగింది అంటే కారణం ఏంటి? కారణం అనేది ఒక దారుణం. అన్యమత ప్రచారాన్ని విస్తృతం చేయాలి, తన మతం యొక్క విలువను పెంచాలి,
అక్కడ తను నమ్ముకున్నటువంటి తొత్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డబ్బులు సంపాదించుకోవాలి. ఇదే కారణం. బిఆర్ నాయుడు గారి విషయంలో జరిగింది కూడా ఇదే. ఆయన స్వతహాగానే శ్రీవారి భక్తుడు. ఆయన స్వతహాగానే ఉదయం లేచాడు అంటే ఆ దేవుడికి దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని కర్పూరం వెలిగించి బయటకు వచ్చేటువంటి వ్యక్తి. ఆయన ఒక హిందువు. ఆయన ఆ శ్రీవారి భక్తుడు, పరమ భక్తుడు. ఆయన వచ్చినప్పటి నుంచి ఈ పరకామణి ఇష్యూ కావచ్చు, కల్తీ లడ్డు నెయ్యి మీద వివాదం విస్తృతంగా ముందుకు తీసుకెళ్ళడం కావచ్చు, పైన చేసిన పాపాలు కావచ్చు, పైన 1, 2 కాదు కదా, ప్రతి ఒక్క విషయంలో ప్రక్షాళన చేశాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నమ్మారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా దమ్ముగా నిలబడుతూ ఆయన చేసినటువంటి ప్రక్షాళన, ఆ ప్రక్షాళన మీద ఛార్జ్ షీట్ కూడా ఫైల్ అవ్వడం, ఆ ఛార్జ్ షీట్లో కూడా నిజాలు బయటకు రావడం, ఇది పూర్తి స్థాయిలో మనల్ని జైల్లో వేయించడంతో పాటు ఇంకా జీవితంలో మనల్ని గెలవనివ్వదు అని భయపడి బిఆర్ నాయుడు గారిని తప్పుదో పట్టిస్తే, తప్పుగా చూపిస్తే మనం ఖచ్చితంగా అనుకుంటాం. కానీ జనాలకు తెలుసు కదా ఎవరు ఏంటి, ఏ స్థాయి వారు, ఎలాంటి వ్యక్తులు, వాళ్ళని ఎలా చెయ్యాలనుకుంటారు అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు చిన్న ఉదాహరణ అండి, ఫస్ట్ గుండెపోటు అన్నాడా, తర్వాత ఏమైంది గొడ్డలి వేటు, అంతేనా? ఫస్ట్ బాబాయిది గుండెపోటు అని ఇప్పుడు కూడా ప్రెస్ మీట్ ఉంటుంది, చూసుకోండి మీరు. ప్రెస్ మీట్లో భయపడుతూ నెత్తిగా అది గుండెపోటు అని ఉంటాడు. తర్వాత ఏమైంది గొడ్డలి వేటు విచారణలో తేలింది. అవునా? ఇతను చేసే పనులు కూడా అవే. బిఆర్ నాయుడు గారిది ఏఐ చేశాడు, డీప్ ఫేక్ వీడియోలు సృష్టించాడు. ఆ తర్వాత అది నిజం కాదు అని తెలిసింది, మళ్ళీ నాకు సంబంధం లేదు అని అంటారు. వాళ్ళే అంటారు మళ్ళీ ఇది మాకు సంబంధం లేదు. ఇది కారణం అంతే. బిఆర్ నాయుడు గారి మీద చేసినటువంటి ఈ ప్రయత్నం ఏంటి అంటే తిరుమల లడ్డు వివాదం, పరకామణి వివాదం కావచ్చు, మిగతా అన్ని వివాదాలను కూడా దారి మరించడానికి. ఇది డీప్ ఫేక్ వీడియో అని మీరు చెప్తుంది, కానీ ఇది అఫీషియల్ రిపోర్ట్ ఏం కాదు కదా, ఎక్కడ సెర్చ్ చేసి ఎక్కడ చెక్ చేసి చెప్పింది కాదు కదా. నేను చేశాను కదా, నేను ఒక వీడియో చేశాను, మీరు చెక్ చేసుకోండి. అఫీషియల్ అలా అని చెప్పేది ఒరిజినల్ వీడియో నీకు ఎవరైనా చెప్పారా? అది నిజమైన వీడియో, అది కరెక్ట్. బిఆర్ నాయుడు గారు ఆ స్థానంలో ఉండి ఆ తప్పు చేశాడు అనే రిపోర్ట్ ఏమన్నా నీకు వచ్చిందా? వచ్చిందని అడుగుతున్నాను నేను. కానీ ఇప్పుడు నేనేమంటున్నానంటే నువ్వు అలా అంటే నేను ఇలా అంటున్నా, నువ్వు 2 3 6 అంటున్నావు, నేను 3 × 2 = 6 అంటున్నా, 3 రోజులు 6 అంటున్నా. అది ఒరిజినల్ రిపోర్టు. ఆయన చేసింది తప్పు, అతను నిజంగానే అది చాలా పెద్ద తప్పు కదా, అది కరెక్ట్ వీడియో, అది ఆయనే చేసాడు అన్న వీడియో ఏమన్నా వచ్చిందా? రాలేదు కదా. మరి మీరు ఎలా మాట్లాడతారు? మరి సేమ్ అదే కదా, వాళ్ళ వైపు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రిలీజ్ అయిన వీడియోస్ కూడా మీకు ఇది లేదు కదా, ఒక ప్రూఫ్ ఏం లేదు కదా దేనికి, వాళ్ళవే అని. ఎవరు? ఇప్పుడు అంబటి రాంబాబు గారి ఇష్యూ అయినా, గోరెంట్ల మాధవ్ ఇష్యూ అయినా, వీళ్ళ ఇప్పుడు అంబటి రాంబాబు గారి వాయిస్ ఈ భారతదేశంలో ఇంకొకరికి ఉందంటావా? లేకపోతే ఆయన వాయిస్ మిమిక్రీ చేశారంటావా? అసలు అంబటి రాంబాబు గారి అల్లుడే వచ్చి, మంచి సాక్ష్యం ఇది, అంబటి రాంబాబు అల్లుడే, స్వయాన కూతురు చేసుకున్నటువంటి అల్లుడే, మా మామ ఒక దొంగ, మా మామ మొహం చూస్తే మంచి జరగదు, మా మామ మంచివాడు కాదు, కన్నీళ్ళు పెట్టుకుంటూ భావోద్వేగంతో దయచేసి మా మామకు ఓటు వేయకండి, అతను ఓడించండి అన్నాడు. ఇంకా అంబటి రాంబాబు గురించి నువ్వు చెప్పాలా, ఇంకో చెప్పాలా, నేను చెప్పాలా? ఫైనల్ గోరెంట్ల మాధవ్ది కరెక్ట్ కాదు అన్నది, నువ్వు అది కరెక్టా కాదా నువ్వు చెప్పు. అది నాకు తెలియదు కరెక్టా కాదని, నేను ఎలా చెప్తాను? నాకు కరెక్టా కాదా కాకపోతే గోరెంట్ల మాధవ్ మన ఎందుకు సీట్ ఇవ్వలేదు? అది ఎమ్మెల్సీ కావచ్చు, లేదంటే ఎంపీ కావచ్చు, లేకపోతే రాజ్యసభ కావచ్చు, ఎందుకు ఇవ్వలేదు? అంటే అతను ఏదో గొప్ప పని చేసేసాడు అని కాదు, అది వాళ్ళకి తెలుసు కదా. గోరెంట్ల మాధవ్ తప్పు చేశాను గోరెంట్ల మాధవ్ తెలుసు, మరి నీకు తెలుసో లేదో నాకు తెలియదు. అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిది నిజమే, సాక్ష్యాలతో కూడా ఉన్నాయి. అది ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు యాడ్ అవడం వల్లే అయ్యింది. సో వీళ్ళు ముగ్గురు కలవడం వల్ల సెంట్రల్ లో కూడా వాళ్ళకు కూడా బలం వచ్చింది. మొత్తానికి జరిగింది. ఇది ఎన్ని రోజులు నిలబడుతుంది అంట? ఇది ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులు ఉంటదని. సో ఇప్పుడు లోపల వస్తున్న విషయాలు ఏంటంటే, ఈ ఉగాదికి నారా లోకేష్ గారిని సీఎం చేస్తారని చెప్పేసి, లేదంటే నెక్స్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ సీట్లు, అది మనకి దాని మీద అవగాహన లేదు. అది చాలా రకాల సోషల్ మీడియాలు ఉంటాయి, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు పెడుతూ ఉంటారు. ఇది కరెక్ట్ కాదు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు అక్కడ చెప్పుకుంటూ ఉంటారు. ఫైనల్ గా ఉండాల్సింది నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు పదే మాట్లాడుతూ ఉన్నారు, మేము రానున్న 15 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా 30 సంవత్సరాలు మేము కలిసే ఉంటాం అన్నారు. అన్నాడా లేదా?
నువ్వు స్టేట్మెంట్ ఎవరు తీసుకోవాలా? ఉమ్, మెయిన్ నాయకులు తీసుకోవాలా. కింద వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు లేకపోతే వాళ్ళ అభిమానము అవి చెప్పుకుంటా ఉంటారు, రకరకాలుగా వస్తే. ఒక్కోసారి నీకు తెలియదు ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళే తెలుగుదేశం పార్టీలా నటిస్తూ చిచ్చులు పెట్టడానికి కూడా పెడతారు ఇలాంటివి. మనం ఏమనుకుంటాం, టీడీపీ వాళ్ళు ఇలా అన్నారా లేకపోతే జనసేన వాళ్ళు ఇలా అన్నారా మనకు అనిపిస్తుంది. వాళ్ళే సోషల్ మీడియా క్రియేట్ చేసి వాళ్ళే ఇలాంటివి క్రియేట్ చేసే సందర్భాలు చాలా ఉంటాయి. ఉమ్, కాబట్టి ఆయన పూర్తి స్థాయిలో వాళ్ళ నుంచి స్టేట్మెంట్ వచ్చేంత వరకు, వాళ్ళు అనుకునేంత వరకు మాకు మాకు వాటి గురించి మాకు అనవసరం. ఉమ్, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, ఎన్ని సంవత్సరాలైనా నేను కూటమిలోనే ఉంటాను, చంద్రబాబు గారితోనే ఉంటాను, చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, సురక్షితంగా ఉంటుంది అని చెప్పారు. ఉమ్, పవన్ కళ్యాణ్ గారు ఏమనుకున్నారు, ఎవరైనా పవన్ కళ్యాణ్ గారు అయినా సరే ఆయన కూడా ఒక గొప్ప నాయకుడు అవ్వాలనో ముఖ్యమంత్రి అవ్వాలని వచ్చిన వారే. ఇక్కడ కూటమి వాళ్ళు ఎవరో కూడా జనసేన వాళ్ళని సొంత అన్నదమ్ముల్లో చూసుకుంటాం మేము. వాళ్ళు కూడా, నేను ఒక కార్యకర్తనే, జనసేన కార్యకర్తలు ఉన్నారు, మేమందరం కలిసినప్పుడు కూడా భావోద్వేగానికి లోనవుతాం. సొంతం మేమంతా అన్నదమ్ములుగా కలిసే ఈ ప్రభుత్వం ఏర్పాటు అవ్వడానికి కష్టపడిన వాళ్ళని. మాకు కానీ వాళ్ళకు కానీ ఎలాంటి ఇబ్బందులు కానీ ఏమీ లేవు. పవన్ కళ్యాణ్ గారు ఆయన హై స్థాయికి వెళ్దామని, ప్రజలకు సేవ చేద్దామని వచ్చాడు. కోట్ల మంది అభిమానులు, భక్తులు సంపాదించుకున్నాడు ఆయన. పవన్ కళ్యాణ్ అంటే ప్రతి పైసాని ప్రజల కోసం పెడతాడు. పార్టీని నడపడం కోసమే సినిమాలు చేస్తున్నాడు. పార్టీలో ఉండేటువంటి చాలా మంది సమస్యలు తీర్చడానికే ఆయన ఈ రోజుకి అప్పులు చేస్తున్నాడు అనేటువంటి ఉద్దేశం జనాల్లో ఉందా లేదా? ఉందా లేదా? పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, ఈ చాలా సినిమాల్లో చాలా మంది డైలాగులు చెప్తారు, ఒరిజినల్ లైఫ్ చాలా వేరుంటది. కానీ పవన్ కళ్యాణ్ గారు అత్తారింటి దారేదిలో చెప్పినటువంటి ఏదైతే డైలాగ్ ఉందో, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినాడు గొప్పోడు అని. ఆయన అక్కడ తగ్గాడు అంటే తప్పు చేసాడు అని కాదు, ఒకటే అనుకున్నాడు, నేను అవదామని వచ్చాను, నేను చేద్దాం అనుకుని వచ్చాను. చంద్రబాబు నాయుడు గారిని చూసిన తర్వాత ఆయన పెట్టుబడుల చతురత, ఆయన రాజకీయ అనుభవ చరిత్ర, ఆయన ఘనతతో కలిపి నేను ముందుకు అడుగేస్తున్నాను. ఆయన చేతుల గుండా అంత గొప్ప చరిత్ర ముందుకెళ్తే నాకు అంతకన్నా ఏం కావాలి? నాకు ఇచ్చిన శాఖలు, నేను గెలిచిన శాసనసభ్యం, అవి రెండు నేను చూసుకుంటాను, నేను చేసుకుంటాను, మేము కలిసే ఉంటాం. నేనైనా నారా లోకేష్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా ఓవరాల్ గా కావాల్సింది ఏంటి? మంచి. కాదు నిజంగా ఇప్పుడు మీరు మంచి అని అన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి ఏం మంచి చేయలేదా ఆయన? ఎక్కడ చేశాడు మంచి? ఎవరికి చేశాడు మంచి? మంచి చేయలేదు. మంచి చేయలేదు. ఆయన ఉన్న టైంలో కొంచెం ఎడ్యుకేషన్ సిస్టమ్ లో స్కూల్స్ కట్టలేదా? కొంచెం ఏ ఎడ్యుకేషనల్ యూనివర్సిటీలు ఉన్నాయో, ఏ డిగ్రీ కాలేజీలు ఉన్నాయో, ఏ ఇంటర్మీడియట్ కాలేజీలు ఉన్నాయో అక్కడే గంజాయి ఇచ్చాడు. కాదు, అక్కడే గంజాయి ఇచ్చాడు. బటన్ నొక్కిన సీఎం అని అన్నారు కదా, మరి అలాంటప్పుడు ఎంతో కొంత చేయకపోతే బటన్ ఎందుకు నొక్కుతారు ఆయన? నువ్వు అంటున్నావు కదా, బటన్ నొక్కిన సీఎం, బటన్ నొక్కి మంచి చేశాడు అంటే ఆయనకి ఎందుకు ఓట్లేరని నేను అడుగుతున్నాను నిన్ను. ఇప్పుడు ఆటో వాళ్ళకి డబ్బులు ఇచ్చాను అన్నాడు, రోడ్లు సరిగ్గా వేయలే, అసలు రోడ్ల గురించి పట్టించుకోలే. ఆటో నడుపుకునేటువంటి యజమాని కావచ్చు, డ్రైవర్ కావచ్చు, రోడ్డు బాగుంటే నువ్వు డబ్బులు ఇవ్వకపోయినా పర్లే, 6 ట్రిప్పులు వేసుకుంటాడు. నువ్వు ఇచ్చేదానికన్నా 10 రెట్లు సంపాదించుకుంటాడు సంవత్సరంలో. నువ్వేమో ఆటోకి డబ్బులు ఇచ్చినట్టు యాక్టింగ్ చేస్తావి, రోడ్లేమో దారుణంగా, ఈదుకో స్విమ్మింగ్ పూలు, ఎవరైనా పొరపాటున ఇద్దరు బాయిల్లో పడతారు లేదా ఊపిలో పడతారు, కానీ ఎవరైనా గుంటలో పడి చచ్చిపోయారు చూసావా? ఆంధ్రాలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉండేది. ఏ ఆటో అయితే నడుపుతున్నాడో ఆ వ్యక్తి ఆయిల్ పోసుకొని 4 నెక్కించుకొని పోలీసుల ఆంక్షలతో కరెక్ట్గా నడుపుకుంటూ వెళ్తున్నప్పుడు అన్ని గుంటలుంటే 2 కిలోమీటర్ల దూరంలో వదిలేసి మళ్ళీ తిరుగు రావాలంటే రోజుకు 1 ట్రిప్ సరిపోయేది. ఈ మధ్యలో పంచర్లు, లోపల మొత్తం ఇరిగిపోవడం, బండి గొల్లైపోవడం, నట్లన్నీ ఊడిపోవడం, ఏం ఉపయోగం? ఎడ్యుకేషనల్ అని చెప్తున్నావు సరే, ఎడ్యుకేషనల్ నువ్వు అంటున్నావు, చేసేలేదు, తర్వాత పక్కన పెడతావు. అదే ఎడ్యుకేషనల్ దగ్గర నువ్వు గంజాయి అమ్మావు, పిల్లలకు నేర్పించేది అదే. నువ్వు ప్రత్యక్షంగా చూసిన తల్లిదండ్రులే ఓట్లేకపోవడానికి గల రీజన్ ఏంటంటే పిల్లలు ఇప్పుడు గంజాయి మధ్యలో కొట్టుకునేవాడు, అర్థమైందా? మరి అదే పిల్లలు టీవీ చూస్తారు, మొబైల్ చూస్తారు, సోషల్ మీడియా ఫాలో అవుతారు. వాళ్ళందరూ చూస్తుండగా సభ్య సమాజంలో నువ్వు శ్రీరెడ్డి లేదా బోరుగడ్డ, పంచప్రభాకరు, పోసాని, కొడాలని వీళ్ళ దగ్గర దారుణమైన బూతులు రోజు పొంకాలుగా సోషల్ మీడియాలో అప్లోడ్ చేయించేవాడు. అది చూసి వాళ్ళు ఏం నేర్చుకుంటారు? వాళ్ళు ఏ స్థాయికి వెళ్తారు? ఆ ప్రభావం ఎంతవరకు ఉంటుంది? ఏం చేశాడు? ఇప్పుడు మద్యపాన నిషేధం చేస్తున్నారు, మద్యపాన నిషేధం చేయకపోక మద్యాన్ని కల్తీ చేసి, అంటే 100 రూపాయలు ఒక క్వార్టర్ అయితే
అందులో 10 రూపాయలు మిగిలేటువంటి మార్జిన్ని అసలు అలాంటి క్వార్టర్లో ఉండేటువంటి మందు తయారు చేస్తే కదా 10 రూపాయలు మిగులుతుంది. అసలు పూర్తి స్థాయిలో పచ్చి మందు పోసి, నీళ్లు పోసి, స్పిరిట్ పోసి, కలర్ పోసి ఇచ్చేసామంటే 99 రూపాయలు మిగులుతుంది అని ఒక పక్క ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, ఆంధ్ర ప్రజల ఆరోగ్య పరిస్థితి దెబ్బకొట్టినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి. సరే, మరి 2 ఏళ్లలో చంద్రబాబు గారి ప్రభుత్వం ఏం చేసింది? ఎప్పుడు ఈ 2 ఏళ్లలో 2 ఏళ్లలో ఈ రోజు ఉదాహరణ మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తా. 200 పైచిలకు కేవలం 5 రూపాయలతోనే పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు. 16,347 మెగా డిఎస్సి పోస్టుల భర్తీ. ఒకనా హంద్రీ నీవా జలాలు కుప్పం చివర అంచుల వరకు, రాష్ట్రం చివరి అంచుల వరకు ఉండే చెరువు దగ్గర కూడా హంద్రీ నీవా జలాలు పంపించి ఈ రోజు రాయలసీమ మొత్తం సుభిక్షంగా ఉంది. ఒకనా తర్వాత ఆటో డ్రైవర్లకి, ఆటో అన్నలకి అమౌంట్ వేయడం జరిగింది. టెన్షన్గా 1వ తారీఖు నాయకులే సేవకులే వాళ్ళ దగ్గరకు వెళ్ళి 4,000 రూపాయల పింఛను వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. స్త్రీ శక్తి బస్సులో మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉచిత ప్రయాణం, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత గ్యాసు సిలిండర్లు, పోలవరం పనులు, అమరావతి అభివృద్ధి, గూగుల్ డేటా సెంటర్, విదేశీ పెట్టుబడులు, దానితో పాటు ప్రజాస్వామ్యంలో, ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్యనే ప్రజా దర్బార్, ప్రజల దగ్గరే నారా లోకేష్ గారు నిలబడి వాళ్ళందరూ అర్జీలు తీసుకొని ఏ శాఖకి ఆ శాఖ సమస్య ఎక్కడుంది, రెవెన్యూలో ఉందా, లేదంటే హోమ్ లో ఉందా, లేదంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో ఉందా, లేదంటే ఫైనాన్స్ లో ఉందా, దేంట్లో సమస్య ఉందా ఆయా శాఖలకు అర్జీలు పంపించి వెంటనే వాళ్ళకి ఆ సమస్యలని నిర్మూలించేటువంటి పరిస్థితి ప్రజా దర్బార్. ఏ రోజు జగన్మోహన్ రెడ్డి ఇల్లు దాటి బయటకు వచ్చేవాడు కాదు, పరదాలు దాటి బయటకు వచ్చేవాడు కాదు. ఈ రోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాడు నారా లోకేష్ గారు. ఇది కరెక్ట్. రోడ్లు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు అన్నీ కూడా ఈరోజు సుభిక్షంగా ఉన్నాయి. నువ్వు వెళ్ళి రోడ్లు చూడు, పోర్ట్ ఏరియాలు చూడు, ఎయిర్పోర్ట్లు చూడు, అన్నీ కూడా ఈరోజు ముందుకు వస్తున్నాయి అంటే ఆ మహానుభావుడు పుణ్యమే. దానితో పాటు ఈరోజు మదరాశీల మధ్యన మగ్గిపోతున్న తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని కాపాడడానికి 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి అసూలు బాసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి త్యాగానికి స్ఫూర్తిగా అమరావతిలో 58 అడుగుల కాంస్య విగ్రహం ఈరోజు ప్రతిష్టాపన 16వ తారీఖు. ఇంతకన్నా ఏం కావాలి? ఇప్పుడు మీరు అన్నది ఇలా చెప్పుకుంటూ పోతుంటే చరిత్రే ఇలా ఇలా ఇంకా గొప్ప గొప్ప నిర్ణయాలు ఉన్నాయి, గొప్ప గొప్ప కథలు ఉన్నాయి, గొప్ప గొప్పగా ముందుకెళ్తుంది. మీరు అన్నట్టు తల్లికి వందనం, ఈ పెన్షన్ కానివ్వండి, పోర్ట్లు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేస్తారు. కానీ ఆయన చేస్తే మీరు బటన్ సీఎం అన్నారు, బటన్ నొక్కిన సీఎం అన్నారు. జగన్మోహన్ రెడ్డి చేశాడు, అందులో అవినీతి చేశాడు. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు న్యాయం చేస్తున్నారు. దానికి ఇది చాలా తేడా ఉంది. ఈ రోజు గుర్తుపెట్టుకోండి, చాలా శాఖలు ఉంటాయి, తెలుసు కదా నీకు. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్, కల్చర్, సినిమాటోగ్రఫీ, ఎనర్జీ, ఎన్విరాన్మెంట్, ఎడ్యుకేషన్, ఎండోమెంట్స్, ఫుడ్, ఫారెస్ట్, ఫైనాన్స్, ఫ్యాక్టరీస్, హోమ్, హెల్త్, టూరిజం, ట్రాన్స్పోర్ట్, పంచాయతీ రాజ్, రెవెన్యూ, రియల్ ఎస్టేట్, గవర్నమెంట్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇలాంటి శాఖలు చాలా ఉన్నాయి. ఏ శాఖలో కూడా ఈరోజు అవినీతి లేదు. ఎందుకు అంటే శాఖ ఇవ్వడమే కాదు, శాఖలో ఏమన్నా దుర్లభం జరుగుతుందా, ఏదైనా తప్పులు జరుగుతున్నాయా, తప్పుదం ఏమన్నా పట్టిస్తున్నారని ఏ రోజుకు ఆ రోజు వారానికి ఒక మీటింగ్ ఉంటుంది. ఈ రోజు ఆఫీసులో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కేబినెట్ మినిస్టర్లందరినీ పిలిపించి వరుసగా కూర్చోబెట్టి ప్రతి ఒక్క ఫైల్ తనిఖీ చేస్తున్నారు. ఇది ఎందుకు ఇలా జరిగింది, ఇది ఎందుకు ఇలా జరిగింది, నాకు వివరణ ఇవ్వాలి, నాకు విశ్లేషణ ఇవ్వాలి అని చెబాటు పెట్టేటువంటి పరిస్థితి కూడా ఈరోజు చీఫ్ మినిస్టర్ గారు తీసుకున్నారు. కాబట్టి ఈరోజు సుభిక్షంగా ఉంది. ఎందుకు గెలిపించారు అంటే సంస్కారమైనటువంటి సోప్ ఇది, అంతే. ఓకే, డన్.